హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం, నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు హోమ్ రూల్ లీగ్ 110 సంవత్సరాల ఆయుష్. హోమ్ రూల్ లీగ్ కుదుపు భారత స్వాతంత్రోద్యమానికి చరిత్రలో మలుపు అనేటువంటి ఈ అంశాన్ని నర్రా వేణు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. హోమ్ రూల్ లీగ్ 110 సంవత్సరాలు. ఇక వినండి ఈ అంశం. 1916 ఏప్రిల్ 28న బాలగంగాధర్ తిలక్ బెల్గాంలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ను స్థాపించటం భారత స్వాతంత్ర పోరాటంలో ఒక కీలక మలుపు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను పొంది తీరుతాను అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్య చట్రంలోనే భారతీయులకు స్వయం పాలన, అదే హోమ్ రూల్ కావాలని తిలక్ గట్టిగా డిమాండ్ చేశారు. అప్పటి వరకు విద్యావంతులకే పరిమితమైన రాజకీయ ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సంస్థ బహిరంగ సభలు, ఉపన్యాసాలు మరియు ముద్రణా మాధ్యమాల ద్వారా, ముఖ్యంగా కేసరి, మరాఠా వంటి వార్తాపత్రికల ద్వారా ప్రజాభిప్రాయాన్ని చురుకుగా సమీకరించింది. పూణే కేంద్రంగా దీని ప్రధాన కార్యాలయం ఉండగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రావిన్సుల్లో ఈ లీగ్ శాఖలను విస్తరించి ప్రజలను ఏకం చేశారు. తిలక్ నాయకత్వంలోని హోమ్ రూల్ ఉద్యమం మాతృభాష విద్యను ప్రోత్సహించడం, రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆలోచనతో సహా పరిపాలనా సంస్కరణల కోసం వాదించడంపై కూడా దృష్టి సారించింది. తిలక్ ప్రయత్నాలకు అని బీసెంట్ తోడ్పాటు అందించారు. ఆమె మద్రాసులోని అడయారులో సొంత అఖిల భారత హోమ్ రూల్ లీగ్ను 1916 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ రెండు లీగులు సమన్వయంతో పనిచేస్తూ స్వయం పరిపాలన కోసం జరుగుతున్న జాతీయ ఉద్యమాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించాయి. ఆ విధంగా హోమ్ రూల్ లీగ్ 110 సంవత్సరాల ఆవిష్కరణ, ఆ కుదుపు భారత స్వాతంత్రోద్యమానికి చరిత్రలో మలుపుగా నిలిచింది అనేది మనం గుర్తుంచుకోవాలి అంటూ నర్రా వేణు అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు చారిత్రకాంశం శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.